ఈరోజు మనం పిల్లల బ్రెయిన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఫ్యాన్సీ టర్మ్ బట్ మీకు చాలా యూజ్ అయ్యేది. సో ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. పిల్లలు 10 సార్లు చెప్పిన పని ఎందుకు పూర్తి చేయరు? హోంవర్క్ కంప్లీట్ చెయ్యి అని చెప్తారు. 5 మినిట్స్ తర్వాత చూస్తే నోట్బుక్ ఓపెన్ చేసి ఉంటుంది కానీ హోంవర్క్ ఇంకా స్టార్ట్ చేయి ఉండరు. హోంవర్క్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వదు. ఒకవేళ స్టార్ట్ చేసినా కంప్లీట్ చేయరు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే, ఎంత లేజీ నా పిల్లడు, అసలు వీడికి కాన్సన్ట్రేషనే లేదు. కానీ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, ఇది లేజినెస్ కాకపోవచ్చు. యాక్చువల్లీ మన బ్రెయిన్లో, అందరి బ్రెయిన్లో ప్లానింగ్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. పెద్ద పనిని చిన్న చిన్న స్టెప్స్ లాగా డివైడ్ చేసి ఏ పని ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలని డిసైడ్ చేస్తుంది. ఈ ఎబిలిటీ కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్లో భాగమే. అందుకే చిన్న పిల్లలకి హోంవర్క్ కంప్లీట్ చెయ్యి అనేది ఒక పెద్ద మౌంటైన్ లాగా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి, పేరెంట్స్ లాగా మనం ఏం చేయాలి? చాలా మంది పేరెంట్స్ పెద్ద ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అలా కాదు, ఇన్స్టెడ్ చిన్న చిన్న స్టెప్స్ లాగా దాన్ని బ్రేక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ముందు మ్యాథ్లో ఈ 5 సమ్స్ కంప్లీట్ చేయి, కంప్లీట్ చేసిన తర్వాత సూపర్ అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఇది చేయని చెప్పండి. ఇలా గోల్స్, చిన్న చిన్న గోల్స్ ఇవ్వండి, స్మాల్ అచీవబుల్ గోల్స్. పిల్లలు ప్లానింగ్ నేర్చుకుంటుంది, వాళ్ళ బ్రెయిన్ ప్లానింగ్ నేర్చుకుంటుంది, టాస్క్ కంప్లీట్ చేసే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మన గోల్ ఏంటి? పిల్లలకి పని చెయ్యి అని చెప్పడం కాదు, పెద్ద పనిని చిన్న చిన్న స్టెప్స్గా చేయడం నేర్పించడం. అదే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ డెవలప్మెంట్, అదే లైఫ్ స్కిల్తో. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. కామెంట్ బాక్స్లో చెప్పండి, మీ పిల్లలు హోంవర్క్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాడా, లేక స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తాడా? అండ్ మీ పిల్లలలో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ డెవలప్ అవ్వడానికి మీరు మీ పిల్లలకి హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నారా? మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే వేరే మదర్స్కి ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో ఇంకొంత మదర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీరు పేరెంటింగ్ కోచింగ్ నేర్చుకుందాం అనుకుంటే, లేకపోతే పేరెంటింగ్ కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటే పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. సి